నమస్తే. నేను ఇందు. ఏపీలోని అమరావతి గురించి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంటే అది దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అంటూ కూడా ఆయన మహిళలను కించపరిచేలా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సో మరి ఈ నేపథ్యంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. మరి ఈ క్రమంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రామకోటయ్య గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మరి చూసుకుంటే సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంటే అది దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అంటూ మహిళల్ని కించపరిచేలా నా వ్యాఖ్యలు చేశారు. మరి దీనికి సంబంధించి కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అండ్ అలాగే ఆయన ఇవాళ అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. సో మరి ఎలాంటి కేసులు ఆయన మీద పెట్టే ఛాన్స్ ఉంటుంది? అండ్ అలాగే ఆయన మీద 52 కేసులు కూడా ఉన్నట్టుంది ఉంది సార్. ఏ రకంగా చూడొచ్చు సార్ దీన్ని? చూడమ్మా, ముందు ఆయన జర్నలిస్ట్ యొక్క వృత్తికే కళంకితం తెచ్చారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యవస్థల్లో జ్యుడిషియరీ, పార్లమెంటరీ, ఎగ్జిక్యూటివ్, మీడియా ఈ 4 కూడా భారతదేశం యొక్క పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు లాంటివి. ఇలాంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఆయన ఒక రకంగా మహిళల్ని కించపరిచేలాగా అవమానకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యల్ని సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకన్నా అంటే భారతీయ సనాతన ధర్మం, భారతీయ యొక్క ముఖ్యంగా మనం చెప్పుకునేటువంటి విధానం, ఎక్కడ మహిళల్ని గౌరవిస్తారో అక్కడ దేవతలు వర్ధిల్లుతారు. ఇప్పుడు అమరావతి కూడా అది దేవతల రాజధాని. ఒక దేవతల రాజధాని మనకి చరిత్రలో లిఖించుకోబడినటువంటి అమరావతిలో దానికి సభ్య సమాజం సిగ్గుపడాలని చెప్పడం అనేది ముందు ఆయన యొక్క వ్యాఖ్యలు దురదృష్టకరం. మీరు పత్రికా రంగంలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు, మీరు కూడా దాంట్లో బాధపడాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకంటే ఎవరైతే మనల్ని సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నవాళ్ళం, మనం గౌరవప్రదమైనటువంటి పదజాలాన్ని వాడాలి. రాజ్యాంగం మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ కూడా ఆ స్వేచ్ఛ ఇతరుల్ని ఇబ్బంది పెట్టే విధంగా, ఇతరుల స్వేచ్ఛని కించపరిచే విధంగా, ఇతరుల యొక్క మనోభావాలను కానీ వాళ్ళ యొక్క వ్యక్తుల యొక్క పర్సనాలిటీస్ని కానీ దెబ్బతీసే విధంగా కూడా వ్యాఖ్యలు చేయకూడదు. ఒక రకంగా చెప్పాలంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ ఆయన వాడారు. ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు కాబట్టి దానికి వత్తాసు పలికినటువంటి కేఎస్ఆర్ కూడా అంటే మనకైనా గతంలో చూస్తే పొయ్యి సెగ అంటే పొంతగా తగిలిద్దంట. మనం అలానే ఆయన ఆ రోజు యాంకరింగ్ చేసిన సందర్భంలో కూడా ఆయన కూడా ఈయన మాట్లాడే వ్యాఖ్యలకి వంత పలుకుతూ ఆయన నవ్వుతూ దాన్ని ఆజ్యం పోశారు. ఒక మాట చెప్పాలంటే ఇలాంటి వ్యక్తులందరూ కూడా వీళ్ళు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రేరేపిత ఉగ్రవాదులు. వీళ్ళు ముక్కలు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా అమరావతి మీద అక్కస్సు మొదటి నుంచి కూడా అమరావతిని ఏ విధంగా అయితే వాళ్ళు దాన్ని నాశనం చేయాలి, అమరావతిని అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకోవాలి, అమరావతిని ఏ విధంగా ఎదగకుండా చేయాలని 5 సంవత్సరాలు కూడా విధ్వంసం సృష్టించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచినాక అమరావతి యొక్క రూపురేఖలు మార్చి మళ్ళీ అమరావతిని పునర్నిర్మాణం చేయడం కోసం, ఆయన రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం కేంద్రంతో పొత్తు వెళ్ళి ఈ రోజు కూటమి ప్రభుత్వం గ్రాంట్స్ తెచ్చి అమరావతిని రూపురేఖలు మార్చడం కోసం మళ్ళీ పునర్నిర్మాణం చేస్తుంది. దాని మీద ఈ రోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిత ఉగ్రవాదులు మీడియా రూపంలో కావచ్చు, మేధావుల రూపంలో కావచ్చు, అనేకమైనటువంటి రూపాలు వచ్చారు. అంటే నేను ఈ సందర్భంగా మీకు ఒకటి చెప్పదలుచుకున్నా. కుక్కకి ఏ వేషం వేసినా, పులేసి వేసినా లేదంటే జంకేసి వేసినా కుక్క బుద్ధులు బావు. కుక్క ఎప్పుడు కూడా తిండి మురికి పనులే చేస్తూ ఉంటుంది. అట్లానే ఈరోజు సాక్షి మురికి ఛానల్ మురికి ఈ మేధావు ముసుగులో ఉన్నటువంటి ఈ జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి కేఎస్ఆర్ కానివ్వండి, కృష్ణరాజు కానివ్వండి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. వాళ్ళు చట్టపరిధిగా వాళ్ళు శక్తిగా అర్హులు. వాళ్ళ మీద ఈ రోజు అనేకమైనటువంటి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కావచ్చు, మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడినటువంటి సెక్షన్స్ కింద కావచ్చు కేసు కట్టి ఈ రోజు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఈ రోజు విజయవాడ కోర్టుకు తరలించినటువంటి సందర్భం చూసాము. అందుకని చట్టపరంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కానీ, పోలీసులకు
అవలంబించిన విధానాలు కానీ 100% కరెక్ట్ అనేది నా భావన. ఆ! సార్ మరి చూసుకుంటే కృష్ణంరాజు గారు ఇవాళ ఇంకొక వీడియో రిలీజ్ చేసి ఆయన క్షమాపణ చెప్పాల్సింది పోయి అక్కడ నేను అమరావతిని అనలేదు. అమరావతి పరిసర ప్రాంతాల్లో చాలా గణనీయంగా సెక్స్ వర్కర్స్ ఉన్నారంటూ కూడా ఆయన ఒక మాట అన్నారు. అంటే క్షమాపణ చెప్పాల్సింది పోయి ఇంకా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఏ రకంగా చూడొచ్చు సార్ దీన్ని? ఇప్పుడు అమరావతి అన్నా, అమరావతి ప్రాంతం అన్నా ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలకి ముందుగా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి క్షమాపణ చెప్పాలి. సాక్షి మీడియా యాజమాన్యం హెడ్ అయినటువంటి భారతిరెడ్డి గారు ముందు క్షమాపణ చెప్పాలి. వాళ్ళతో పాటు కృష్ణరాజు గారు కూడా మానవత్వం ఉంటే, మనిషి జన్మ ఎత్తుంటే ఆయన ఎప్పుడైనా సరే ఒకసారి వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, ఆయన కూడా ఒక ప్రదేశంలో నివసిస్తాడు అనే భావజాలం కనుక ఆయన ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. మనిషి రూపంలో ఉన్నటువంటి రాక్షసులు కాబట్టి అమరావతి కావచ్చు, అమరావతి ప్రాంతం కావచ్చు, ఎక్కడ వేశ్యలు నివసిస్తున్నారో ముందు ఆయన నిర్దిష్టంగా ఎవరో చెప్పగలరా? ఎలాంటి బేస్లెస్ ఎలిగేషన్స్ చేసి ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ రోజు బురద జల్లేటటువంటి ప్రయత్నం చేయటం అనేది తప్పు. ఎందుకంటే అమరావతి కాదు, అమరావతి ప్రాంతం కాదు, ఎక్కడా కూడా అక్కడ ఏసీలు ఉన్నారనే మాట ఆయన వాడటమే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఆయన ఈ రోజు క్షమాపణ చెప్పాలి. దానికి ఆయన చట్టపరమైనటువంటి చర్యలు కూడా ఆయన మీద తీసుకోవాలి. కృష్ణరాజు ఈ రోజు ఎందుకంటే పేరైపోతే ఉగ్రవాదులు కూడా ఒకసారి బాంబులు వేసి వాళ్ళు ఎస్కేప్ అవుతారు. నిన్న కాశ్మీర్ లో చూసినట్లయితే వాళ్ళు చట్ట వ్యతిరేకమైన పనులు చేసి వాళ్ళు దొరకరన్నమాట చట్టానికి. ఈ కృష్ణరాజు గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆయన అప్స్కాండ్ అయ్యి ఎక్కడో ఉండి వీడియోలు రిలీజ్ చేస్తూ ఈ రోజు మీడియా లోకానికి కానీ జర్నలిస్టులకు కానీ కూడా కళాంకితం తెచ్చి ఈ రోజు సభ్య సమాజం కానివ్వండి, మీలాంటి మీడియా మిత్రులు కానివ్వండి సిగ్గుతో తలంచుకునే పరిస్థితి చేశారు. కాబట్టి ఆయన గురించి మనం డిబేట్ చేయడం కూడా చాలా దురదృష్టకరం. నాకైతే సిగ్గుగా ఉంది. సార్ మరి ఇప్పుడు చూస్తే అంటే ఒక వేశ్యాని కూడా వేశ్య అని అనద్దు. యాక్చువల్గా వాళ్ళు కూడా వాళ్ళ పొట్ట తిప్పల కోసమో అలాంటి పనులు చేసుకుంటారు, వాళ్ళు ఏదో జీవిస్తూ ఉంటారు. అలాంటిది వేశ్యాని వేశ్య అనడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఇలాంటి పదజాలాలు వాడి వారు యావత్ మహిళలందరికీ కించపరిచేలా దుర్మార్గమైన ఆరోపణలు అయితే చేశారు. సో వీళ్ళకి ఏ విధంగా కేసులు ఉండాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్తారంటారు? చూడండమ్మా, ఈ రోజు వేసేని కాదు ఎవరిని కూడా ఆ విధంగా మాట్లాడటానికి ఆయన దగ్గర ఆధారాలు లేవు. ముందు ఎవరు వేసేని ఈయన ఎలా చెప్పగలడు? వాళ్ళ మీద ఒక కేసు కట్టి, ఎఫ్ఐఆర్ కట్టి, వాళ్ళ మీద ఏదైనా నేరం రుజువైతే, ఎక్కడ నాకు క్రైమ్ జరిగితే మీరు వేసావు అని చెప్పాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు ఆ విధంగా మాట్లాడటం దురదృష్టకరం. అమరావతి ప్రాంతం అంటే ఆయన ఇంకా తప్పు మాట మాట్లాడుతున్నారు. అమరావతికి మీరు ఒకసారి చూసినట్లయితే 30,000 మంది భూములు ఇచ్చారు. 30,000 మందిలో 20,490 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీస్ సంబంధించిన వాళ్ళు ఎకరం భూమి కలిగినటువంటి వ్యక్తులు, అంటే సన్నకారు రైతులు భూములు ఇచ్చారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీస్ అందరూ వేసిలా మీరు మాట్లాడే మాటలు. అదేవిధంగా మీరు అక్కడ 49% ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు కావచ్చు, తాడిత పీడిత ప్రజలు కావచ్చు, మైనార్టీస్ కావచ్చు, మహిళలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎవరైతే ఈ వెనకబడ్డ జాతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా భూములు ఇచ్చి ఈ రోజు వాళ్ళ భూమి వచ్చి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రాగానే దానికి ఒక అభివృద్ధి వచ్చి వాళ్ళ ఎకరాలు మళ్ళా కోట్లు అమ్మే పరిస్థితిలో ఈ రోజు కంపెనీలు వస్తుంటే ఈ కంపెనీలు రాకుండా ఉండటం కోసం దుష్ట ప్రసారం, చెడు ప్రసారం చేసి ఈ రోజు అభివృద్ధిని అడ్డుకోవటం కోసం మేధావు ముసుగుల్లో, మీడియా ముసుగుల్లో ఇలాంటి పేద ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నటువంటి కృష్ణరాజు గారు వారి యొక్క మాటలు అన్ని కూడా బేస్లెస్. అందుకని వారి మీద చట్టపరంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు కావచ్చు, మహిళల్ని కించపరిచేటటువంటి కేసులు కావచ్చు, ఇంకా చిన్నపిల్లల మీద ఏదైనా మాట్లాడినట్టే పోక్సో చట్టం కింద కేసులు కావచ్చు, అలా ఇంకా ఏదైతే ఉన్నాయో అలాంటి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అన్ని కూడా పెట్టి ఆయన్ని ఈ రోజు బెయిల్ రాకుండా కోర్టులో ఆయన రిమాండ్ చేసి ఆయన రెండోసారి మళ్ళా ఎవరి మీద కూడా వ్యాఖ్యలు చేయడానికి భయపడే విధంగా చట్టపరంగా వాళ్ళని చట్ట పరిధిలో శిక్షించాలని నేను చెప్తాను.
సార్ ఇప్పుడు మరి చూస్తే మీరు అన్నట్టు ఎవ్వరు కూడా ఖండించలేదు దీన్ని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, భారతిరెడ్డి గారు కానీ ఎవరు కూడా ఈ వ్యాఖ్యలని ఖండించలేదు. అండ్ ఇంకొకటి చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని తీవ్రమైన పదజాలాలు అయితే వాడారు ఇవాళ. అంటే ఆ, మహిళలు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు, ఒక సుంకర జాతికి చెందిన వాళ్ళు అంటూ కూడా ఆయన తీవ్రమైన పదజాలం వాడారు. అంటే క్షమాపణ చెప్పాల్సింది పోయి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడే మాటలన్నీ కూడా ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్. అంటే ఈ ఈ సజ్జల రామకృష్ణ పలికే చిలక పలుకులన్నీ కూడా ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉమ్, తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వస్తే మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఉమ్, సంకర జాతి అనే పదాన్ని మాట్లాడటానికి సజ్జల రామకృష్ణారెడ్డికి సిగ్గుందా? ఉమ్, ఎందుకంటే మనం అందరం కూడా ఒక తెలుగు జాతి. మనం 5 కోట్ల తెలుగు వారు ఈ రోజు విభజిత ఆంధ్రప్రదేశ్ లో జీవిస్తున్నాము. 5 కోట్ల తెలుగు వారి యొక్క ఓటుతోటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి గతంలో 2019లో 151 సీట్లు ఇస్తే ఎక్కడ ఏ సభకి గెలవకుండా, ఎక్కడ ఎన్నిక కాకుండా సకల శాఖలకి మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సంకర జాతి రాజకీయ నాయకుడు. అలాంటి సంకర జాతి రాజకీయ నాయకుడు ఈ రోజు అమరావతిలో ఉన్నటువంటి ప్రజల్ని సంకర జాతి వాళ్ళు అంటాం, తెలుగు వారిని కించపరిచే విధంగా మాట్లాడటం, సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా ఈ రోజు చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ యొక్క కేసర్ కొమ్మినేని శ్రీనివాస్తో పాటు రామకృష్ణరాజుతో పాటు సజ్జలను కూడా ముద్రాయించేసి ఏ3గా చేసి ఆయన మీద కూడా కేసులు ఆపాదించి ఆయన మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అనేది నేను చెప్తాను. సార్ ఇప్పుడు మనం చూస్తే ఇవాళ ఆ, మనము ఇద్దరైతే చెప్పారు, సీనియర్ జర్నలిస్ట్ ఎవరైతే కొమ్మినేని శ్రీనివాస్ గారు కానివ్వండి, లేకపోతే ఇంకో ఆయన కానివ్వండి, ఇద్దరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. రేపు పొద్దున ఇవాళ ఇంకొకరు మరి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. రేపు పొద్దున ఇలాంటిది రిపీట్ కాకుండా, ఇలాంటివి మళ్ళీ మహిళల మీద ఇలాంటివి ఆరోపణలు చేయకుండా చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా కట్టడి చేయాలంటారు దీని గురించి? చట్టంలో కూడా ఇంకా మార్పులు తీసుకొచ్చి ఉమ్, మహిళా పట్ల పెదవెత్తి మాట్లాడాలంటే భయపడేటువంటి చట్టాలు చేయాలి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఇది రైతుల్ని, మహిళా రైతుల్ని కించపరిచినటువంటి వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని ఇంకా చట్టాల్లో కూడా మార్పులు తేవాలి. ఒకప్పుడు మీరు చూసినట్లయితే ఐపీసీలో 376 రేప్ కేసు ఒక్కటే ఉండేది. తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ సంఘటన తర్వాత ఆ రోజు మనకి 376 వచ్చేటప్పటికి అసిస్టెంట్ సెషన్స్ కోర్టు 10 years పనిష్మెంట్ ఉండేదాన్ని. ఈరోజు నిర్భయ సంఘటన తర్వాత ఈరోజు డెత్ పెనాల్టీ ఈ మహిళల మీద ఏదైనా అగాత్యాలు కానీ అత్యాచారాలు కానీ చేస్తే డెత్ పెనాల్టీ, లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేసేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ చట్టాన్ని తయారు చేసింది. ఒకప్పుడు చిన్నపిల్లల్ని ఏదన్నా చేస్తే, మైనర్స్ చేస్తే ఏ చట్టాలు ఉండేవి కాదు. ఈ రోజు మైనర్ పిల్లల మీద చేసినా కానీ వాళ్ళ మీద పోక్సో చట్టం ప్రకారం ఈ రోజు లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ పెనాల్టీ ఇచ్చేటటువంటి సెక్షన్స్ ని ఈ రోజు ఇంక్లూడ్ చేసి ఇన్సర్ట్ చేయడం జరిగింది మనకి చట్టాల్లో. అదేవిధంగా ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైతే స్త్రీ జాతి మీద కానీ మహిళల మీద కానీ ఎవరైనా ఇట్లా చేస్తే వీళ్ళ మీద కూడా చట్టం ఇంకా ఆంధ్రప్రదేశ్ లో సవరణలు తీసుకొచ్చి వాళ్ళకి నాన్ బెయిల్ తెచ్చి వాళ్ళకు కూడా కఠినమైనటువంటి శిక్షలు పడేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇంకా పకడ్బందీగా చట్టాలని సెక్షన్స్ పెట్టి వాళ్ళని రిమాండ్ లో ఎక్కువ కాలం ఉంచి వాళ్ళని బయటికి రాకుండా చేస్తే ఇంకోసారి ఎవడైనా మాట్లాడే ముందు పలానా సజ్జలను బట్టిన గతి పట్టింది, కేఏఎస్ఆర్ బట్టి గతి పట్టింది, రామకృష్ణరాజు బట్టిన గతి పట్టింది అని ఏదేవి ఇప్పటానికి కూడా భయపడేటట్టు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఎవరి మీద కూడా వాడకుండా ఉండేటట్టు వీళ్ళు చర్యలు తీసుకోవాలని నాకు సూచన.